profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ కొంత పాజిటివ్గా స్టార్ట్ అయింది. 9810 దగ్గర ఎన్ఎస్సి నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా 70-80 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో న్యూస్ డ్రివెన్ స్టాక్స్లో ఎక్కువ యాక్షన్ ఇవాళ ఓపెనింగ్లో మనం చూడబోతున్నాం. సో ఏ స్టాక్లో అయితే కొంత న్యూస్ ఉందో అటువంటి స్టాక్స్లో మనం ఎక్కువ యాక్షన్ చూడబోతున్నాం. అదర్వైజ్ ఇండెక్స్ పరంగా ఒక పాజిటివ్ చిన్నపాటి గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి. ఈమెయిల్స్ మనకు అందిన వాటిలో కొన్ని ఈమెయిల్స్ను మళ్ళీ చదవడం ప్రారంభిద్దాం. లోకేష్ కుమార్ అడుగుతున్నారు, మోయిల్ షేర్లు కొన్నారట 335 రూపాయల్లో. దీన్ని హోల్డ్ చేయొచ్చా లేదా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చా? ఒకవేళ హోల్డ్ చేయొచ్చు అని మనం రికమెండ్ చేస్తే ఇంకొంత యాడ్ చేసుకోవచ్చా? ఫ్రెష్ ఎడిషన్స్ అయితే డెఫినెట్లీ వద్దండి, ఎందుకంటే స్టాక్ లాస్ట్ 5 to 6 months నుంచి ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. సో 428 నుంచి ఆల్మోస్ట్ 320. సో మీరు కొన్న ప్రైస్కి దగ్గరలోనే ఉంది. 335లో కొన్నారు. సో 320 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ స్వింగ్లో కట్ అయింది అంటే కనుక మేస్లో ఏదైతే ఉందో 294 కట్ అవుతే కనుక ప్రాబ్లీ స్టాక్ మళ్ళీ అగైన్ అరౌండ్ 265-270 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. బట్ అదర్వైజ్ ఫ్రెష్ యావరేజ్ అయితే వద్దని చెప్తాను ఈ స్టేజ్లో. తర్వాత మురళీకృష్ణ మెయిల్ పంపించారు. 15,000 రూపాయలు ఎస్ఐపి రూట్లో 15 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారట 1000 రూపాయల చొప్పున. ఆర్ 15,000ని 3 ఫండ్స్లో 5,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేయడం మంచిదా? సో డెఫినెట్లీ 3-4 ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. మరి 15 ఫండ్స్ అంటే మీకు వాటిని ట్రాకింగ్ కష్టం అవుతుంది. ఇప్పటికప్పుడు మనం ఇదే అంశాన్ని మనం రిపీటెడ్గా మాట్లాడుకుంటూ ఉంటాం. సో డెఫినెట్లీ ఈ కన్ఫైన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ 3 to 4 గుడ్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ అండి. వాటిని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండండి. దట్ ఈజ్ ఏ బెటర్ ఐడియా. సో బయోకాన్ ఈ స్టాక్ సంబంధించిన మళ్ళీ నిన్నటి నెగిటివ్ న్యూస్ తర్వాత ఇవాళ పాజిటివ్ న్యూస్ వచ్చింది. 8% పెరిగి కనిపిస్తుంది ప్రీ ఓపెనింగ్ సెషన్లో. అలాగే రవికిషోర్ శ్రీ పుష్కర్ కెమికల్స్ గురించి అడుగుతున్నారు. 70 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ అయింది. లిస్టింగ్ తర్వాత అబౌట్ 2 years బ్యాక్ నుంచి కూడా చాలా గ్రాడ్యువల్గా మంచి అప్రిసియేషన్ ఇచ్చారు. ఐ థింక్ శ్రీ పుష్కర్ కెమికల్ స్టిల్ హ్యాస్ అ లాంగ్ వే టు గో అండి. కాబట్టి మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి, మేబీ అబౌట్ 20-25%. బట్ రెస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ తప్పకుండా మీరు అబౌట్ 2-3 years మాత్రం ఉంచుకోవచ్చు. వంశీ కృష్ణ అడుగుతున్నారు యూఎస్ఏ నుంచి. 500 షేర్లు క్యాప్లిన్ పాయింట్ కొన్నారట. ఇంకా డిప్స్ వచ్చినప్పుడు ఇంకా కొనుక్కుందాం అన్న ఉద్దేశంతో. బట్ అక్కడ నుంచి 30% బాగా పెరిగిందట. ఇంకా కొనుక్కుంటూ అలా పిరమిడింగ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? యాక్చువల్లీ క్యాప్లిన్ పాయింట్కి రీసెంట్లీ వాళ్ళు యుఎస్ ఎఫ్డిఏకి అప్రూవల్ వచ్చింది అండ్ దే ఆర్ మేకింగ్ ఫోరే ఇంటూ నార్త్ అమెరికా అండి. ఇప్పటిదాకా వాళ్ళ మేజర్ ఆపరేషన్స్ అంతా కూడా సెంట్రల్ అమెరికాలోనే ఉన్నాయి. బట్ అప్రూవల్ మాత్రం కంప్లీట్లీ వచ్చింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఎ డిఫరెంట్ యూనిట్ ఫ్రమ్ ఎ కన్వెన్షనల్ ఫార్మస్యూటికల్ కంపెనీ. అంటే వీళ్ళు స్టెరైల్ ఇంజెక్టబుల్స్లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ దే విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ వాల్యూ అడిషన్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ కంపెనీ మంచి పనితీరు కనిపించే అవకాశమే చాలా ఎక్కువ ఉంది. సో పిరమిడింగ్ చేయొచ్చా? ఎక్కడైనా డిప్స్ వచ్చినా డెఫినెట్లీ ఐ థింక్ యూ క్యాన్ డూ అండి. బట్ అట్లీస్ట్ హ్యావ్ ఎ 2-3 year వ్యూ. బట్ ఒకటి మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్ క్లియరెన్స్ వచ్చింది బట్ రెగ్యులేటరీ హ్యాంగ్ ఓవర్ అనేది మాత్రం ఎప్పుడైనా ఫార్మస్యూటికల్ కంపెనీస్లో ఉంటుంది కాబట్టి ఓవర్ ఎక్స్పోజర్ మాత్రం తీసుకోవద్దు. తర్వాత ఆయన జిఎన్ఎఫ్సి, డెక్కన్ సిమెంట్స్, ఆర్ఈసి లాంగ్ టర్మ్ కోసం ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. చేయొచ్చా? జిఎన్ఎఫ్సి అండ్ డెక్కన్ సిమెంట్స్ మేబీ ఏ గుడ్ ఐడియా అండి. బట్ ఆర్ఈసి లాంటి షేర్స్ అంటే రీసెంట్లీ బోనస్ అది వచ్చింది. ఎస్ఐపి కంటే కూడా యూ కెన్ టేక్ ఎ పొజిషన్. ఎక్కడైనా మనకి ఒక 10-12% ప్రాఫిట్స్ వస్తే యూ షుడ్ బుక్ ఇట్ అండి. వెరీ లాంగ్ టర్మ్ వ్యూ అంటే మాత్రం ఆర్ఈసి లాంటి షేర్స్ పర్ఫెక్ట్లీ లిక్విడ్ స్టాక్స్ అండ్ రీసెంట్లీ బోనస్ అవన్నీ కూడా వచ్చాయి కాబట్టి దే ఓన్లీ గెట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. దే డోంట్ గెట్ extra profits like any other company, manufacturing company. It's a decent stock, but long term కోసం మాత్రం ఎస్ఐపి ఆర్ఈసీలో వద్దు, మిగతా రెండిట్లో చేసుకోవచ్చు. ప్రమీల అడుగుతున్నారు, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆర్సీఎఫ్ 78 రూపాయల్లో కొన్నారు షేర్లు. 1 year వ్యూతో మంచిదేనా ఇది? ఐ థింక్ ఫర్టిలైజర్ స్పేస్ మొత్తం కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైం అండి. ఓన్లీ థింగ్ ప్రైస్ పాయింట్ ప్రాబ్లీ మీరు కొంచెం హైలో కొన్నట్టు అనిపిస్తుంది. దో ఇది ఆల్రెడీ స్టాక్ 99 దాకా వెళ్ళినప్పటికీ ఐ థింక్ ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. బట్ అగైన్ డౌన్ నుంచి చూస్తే ఇంకా 50 రూపీస్ నుంచి పెరిగిన స్టాక్ ఇది. సో 1 year వ్యూ ఉంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ హోల్డింగ్ ఈ స్టేజ్లో.
బట్ అగైన్ ఈ స్టాక్ ఇంకా ఫర్దర్గా కరెక్ట్ అయ్యి 68 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడికి వస్తే కనుక మీరు యావరేజ్ అవుట్ చేసి మీ కాస్టింగ్ కొద్దిగా తగ్గించుకోవాలి. అండ్ ప్రాబ్లీ 1 yearలో ఐ థింక్ 99 క్రాస్ అయింది అంటే కనుక 110 నుంచి 120 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సందీప్ ఇండికేట్ చేస్తున్నారు మన TV5 మనీ టైం క్లాక్ ఏదైతే ఉందో అందులో డిలే కనిపిస్తుందని. సో తప్పకుండా అండి అది వెంటనే రెక్టిఫై చేయమని మన టీమ్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు అవర్ నోటీస్. దేశికామణి అడుగుతున్నారు, మార్కెట్స్ బాగా ఓవర్ హీట్ అయిపోయే బబుల్ క్రియేట్ అవుతుందని అంటున్నారు, కరెక్ట్ అవుతాయా, తగ్గితే ఎంత తగ్గొచ్చు? ఇట్స్ ఆల్ లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్ అండి. బబుల్ క్రియేట్ అయ్యే స్టేజ్ అయితే కనిపించలేదు, ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ హ్యావ్ బికమ్ లిటిల్ స్మార్ట్ ఈ స్టేజ్లో. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే రిటైల్ ఇన్వెస్టర్స్ టు కాల్ బ్రోకర్స్ అండ్ ఇన్వెస్ట్ డైరెక్ట్లీ. సో అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. బట్ అగైన్ ప్రాబ్లీ లిక్విడిటీ కొంచెం తగ్గితే కనుక మార్కెట్ కరెక్షన్స్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఎక్కువ ఉంది. బట్ ఐ థింక్ వీ షుడ్ గో బై ద చార్ట్స్ ఆర్ మేబీ మార్కెట్ ఇండికేషన్. సో నా ఉద్దేశంలో 94.40 ఏదైతే మొన్నట్లో ఉందో ప్రాబ్లీ దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. మేబీ 300-400 పాయింట్స్ కరెక్షన్ ఈజ్ ఎ కామన్ అండి, ఎందుకంటే మనం లాస్ట్ 8-9 monthsలో నిఫ్టీ మూవ్మెంట్ చూస్తే కనుక ప్రాబ్లీ 7893 నుంచి ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ అంటే 9830 దాకా పెరగటం చూసాం. సో 30% రిట్రేస్మెంట్ అన్నా కూడా మేబీ 600 పాయింట్స్ కరెక్షన్ ఈజ్ గుడ్ అండి. యాక్చువల్లీ ఇట్స్ ఎ హెల్దియర్ కరెక్షన్. సో కరెక్షన్ వస్తుందా, మేబీ 600 పాయింట్స్ కరెక్షన్ రావచ్చు కూడా. తర్వాత హరగోపాల్ నాయుడు అడుగుతున్నారు, క్లారిస్ లైఫ్ సైన్సెస్ 251 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, 370 షేర్లు 3 yearsగా హోల్డ్ చేస్తున్నారట, ఏం చేయొచ్చు? ఐ థింక్ ఇందులో షిఫ్ట్ అవ్వడం బెటర్ అండి, ఎందుకంటే క్లారిస్ లైఫ్ సైన్సెస్ మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్. అగైన్ వీళ్ళకి కూడా ఒక స్టెరైల్ ఇంజెక్షన్ డివిజన్ అనేది వాళ్ళు బ్యాక్స్టర్ అనే ఒక కంపెనీకి అమ్మేశారు. సో రెసిడ్యువల్ బిజినెస్ మీదే వాళ్ళు కొట్టుకొస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ పోర్ట్ఫోలియో ఆఫ్ ఫార్ములేషన్స్ రైట్ నౌ దే హ్యావ్ అండి. దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అవైలబుల్. దీనికంటే కెమికల్ స్పేస్లోకి వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. జిఎంఆర్ ఇన్ఫ్రా హోల్డ్ చేస్తానట, బాలాజీ హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ స్టాప్ లాస్ కొద్ది దూరం ఉందండి స్టాక్లో. నా ఉద్దేశంలో 15 రూపీస్ 60 పైసా ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ షుడ్ బి యువర్ స్టాప్ లాస్. అగైన్ ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయ్యి ప్రాబ్లీ రియాలిటీ స్పేస్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా బయింగ్ వస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ మొన్నటి హై అరౌండ్ 22 దాటిందంటే 26-27 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ 15 రూపీస్ 60 పైసా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. 24-26 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సౌత్ ఇండియన్ బ్యాంక్ కొనుక్కుంటారట, కార్తీక్ కొనుక్కోవచ్చు ఇక్కడ? నిన్న రిజల్ట్స్ వచ్చాయండి, వాళ్ళు కూడా కామెంటరీ వేయడం. ఐ థింక్ ఎన్పిఎస్ కొద్దిగా ప్రొవిజనింగ్ ఎక్కువ ఉంది వాళ్ళకు కూడా. సో ఐ థింక్ అసెట్ క్వాలిటీ కొద్దిగా డిటీరియరేట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా. దట్ మే కంటిన్యూ ఫర్ అనదర్ 1 or 2 quarters అండి. బట్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్. ఇది కూడా అబౌట్ 27 rupees ఉంది. ఒక 2-3 rupees కరెక్ట్ అయిన తర్వాత యూ కెన్ బై ఇన్ 2 or 3 price points. ప్రైస్ చూసి ఎక్కువ మంది ఈ 20-30 రూపాయలు ఉంది కదా బ్యాంక్ షేర్ అంటలుగా సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి ఆశపడుతూ ఉంటారు. బట్ బై బిగ్గర్ బ్యాంక్స్ అండి, ఎందుకు అంత చిన్న బ్యాంక్ కొనుక్కొని మనం ఏమి సాధిస్తాం? వాళ్ళే ఏదో ఈడుదామా వద్దా అన్నట్లుగా లాగుతూ ఉంటారు బండి. దాన్ని మళ్ళీ మనం కొనుక్కొని పోర్ట్ఫోలియోలు పెట్టుకోవడం ఇదంతా ప్రహసనంగా తయారవుతుంది. అది ఎప్పుడూ ఆ 20-30 రూపాయల మధ్యలోనే వేలాడుతూ ఉంటుంది. సో బ్రేక్అవుట్స్ రావడం అనేది కూడా కష్టంగా కనిపిస్తుంది. తర్వాత కుమారి హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. అశోక్ లేండ్ మా దగ్గర 100 రూపీస్లో లాంగ్ బ్యాక్ ఉన్నాయండి. ఇప్పుడు మరి ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉందా? ఇప్పుడే తీసేసుకోమంటారు? అదొకటండి. డిష్ టీవీ మనం 110కి వచ్చినప్పుడు అమ్ముకోలేకపోయామండి, 90లో ఉన్నాయి, అవి తగ్గిపోయింది కదా, దాని కండిషన్ కూడా ఎలా ఉందో ఈ రెండు చెప్పండి కొంచెం. ఐ థింక్ అశోక్ లేలాండ్ డెఫినెట్లీ మీరు హోల్డ్ చేయాలండి, ఎందుకంటే ప్రాబ్లీ మీరు 100లో కొన్నా అన్నారు. ఐ థింక్ ఇఫ్ యూ బాట్ 1 year బ్యాక్ ప్రాబ్లీ దీని బాటమ్ అనేది ఫామ్ అవుట్ అని చూసాం 73 దగ్గర. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ 1 year దిస్ విల్ గివ్ ఏ గుడ్ రిటర్న్స్ అండి. నా ఉద్దేశంలో 20% రిటర్న్ ఈజీగా ఇచ్చే స్టాక్ ఇది. సో ప్రాబ్లీ 113 ఏదైతే ప్రీవియస్ హై ఉందో 2016 ఏప్రిల్లో వచ్చిన హై, ఇన్ కేస్ 113 దాటింది అంటే కనుక 130-140 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఈ స్టేజ్లో మీరు అమ్మొద్దు డెఫినెట్లీ. ఇన్ కేస్ మార్కెట్ బాగా పడేది 89-90 వస్తే కనుక ఫర్దర్గా కూడా యాడ్ చేసే స్టాక్ ఇది. బట్ డిష్ టీవీ ఇట్స్ నాట్ ఏ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐ థింక్ స్వల్ప నష్టాలున్నా కూడా మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. బట్ ఇది హై బీటా స్టాక్. సో ఒక్క సెటిల్మెంట్లోనే ప్రాబ్లీ 3-4 daysలోనే ఇట్ విల్ ట్రై టు మూవ్ 10 or 15%. సో అలాంటి అప్ మూవ్స్ వచ్చినప్పుడు నా ఉద్దేశంలో 90 రూపీస్ అనేది 200-day మూవింగ్ యావరేజ్, అది ఒక కీ రెసిస్టెన్స్గా ఉంటుంది. మీకు నష్టం ఉన్నా కూడా అక్కడ డెఫినెట్లీ 90 దగ్గర ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో బయోకాన్ 8%
పెరిగింది, 25 రూపీస్ పెరిగింది, ఏకంగా 348 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 9% పెరిగింది. గ్లోబల్ స్పిరిట్స్, ఆల్ లిక్కర్ స్టాక్స్ అప్ ట్రెండ్ కనిపిస్తుంది మనకి. యునైటెడ్ స్పిరిట్స్, గ్లోబల్ స్పిరిట్స్, తిలక్ నగర్, ఇటువంటి కంపెనీస్ అన్నీ. అలాగే హడ్కో నిన్న బాగా పెరిగింది, వాళ్ళు కూడా మరొక 6 to 7% పెరిగింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. సిడిఎస్ఎల్ 403, దిస్ నో స్టాపేజ్ ఫర్ దిస్ కౌంటర్ సిడిఎస్ఎల్. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ 4.5% పెరిగింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 2% పెరిగింది. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ది మిడ్ క్యాప్ స్టాక్స్. సో అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే ఆల్మోస్ట్ మనకు 4:1గా కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్గా 0.2% లాభంతో పెరిగింది. సిసిఎల్ ప్రొడక్ట్స్ బాగా తగ్గింది. విస్టా ఫార్మా, దీనికి కూడా ఏదో రెగ్యులేటరీ నోటీస్ వచ్చాయనుకుంటాను. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వీక్గా ఓపెన్ అయింది. అపోలో టైర్స్ వీక్గా ఓపెన్ అయింది. ఫోర్టిస్ హెల్త్ కేర్ వీక్గా ఓపెన్ అయింది. అలాగే దివి స్లాబ్స్ వీక్గా ఓపెన్ అయింది. సో నిఫ్టీ 9,809, 23 పాయింట్ల లాభంతో. బట్ మోర్ యాక్షన్ ఈజ్ సీన్ ఇన్ ది మిడ్ క్యాప్ స్పేస్. నిఫ్టీ మిడ్ 100 ఇండెక్స్ 0.5% పెరిగింది. అదానీ పవర్ 0.8% పెరిగింది. అలాగే లిక్కర్ కంపెనీస్లో మాత్రం ఒక స్ట్రాంగ్ ట్రెండ్ మనం చూస్తున్నాం. యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రేవరీస్, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా. సో ఈ 500 మీటర్స్ హైవే సంబంధించి వాటికి అనుకూలంగా తీర్పు రావటం బహుశా ఈ స్టాక్స్లో మనం పాజిటివ్ యాక్షన్కి మనం కారణంగా చెప్పుకోవచ్చు. సో క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ 1% పెరిగింది. మోస్ట్ యాక్షన్ ఈజ్ ఇన్ ది మిడ్ క్యాప్స్ కంపేర్ టు ది ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్. తర్వాత మెయిల్ లక్ష్మి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం కొన్ని బెస్ట్ స్టాక్స్ రికమెండ్ చేయాలట. సో ఎటువంటి స్టాక్స్ రోజు ఒక వాల్యూ ఇస్తూనే ఉన్నారు. సో ఐ థింక్ యూ కెన్ వాచ్ ద షో రెగ్యులర్. అంటే రికమెండేషన్ అంటే స్పెసిఫిక్గా వి ఆన్సర్ క్వైరీస్ మోర్, బట్ డెఫినెట్లీ మీకు చాలామంది అనలిస్టులు ఇస్తూనే ఉన్నారు కాబట్టి యూ కెన్ జస్ట్ వాచ్ అక్రాస్ సమ్ సెక్టర్స్. మంచి ఐడియాస్ డైలీ వసంత్ గారు ఇస్తున్నారు. ఫాలో ప్రాఫిట్ యువర్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ అవర్ షో. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి శ్రీలక్ష్మి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. మార్నింగ్, అడగండి. యాక్చువల్గా నేను ఓఎన్జీసీ ఫిబ్రవరిలో తీసుకున్నానండి 194. బట్ యాజ్ ఆఫ్ నౌ బ్యారెల్ ప్రైజెస్ తగ్గిపోయాయి, అరౌండ్ 160+ లో ట్రేడ్ అవుతూ ఉంది. సో నేను యాక్చువల్గా తీసుకుంది లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకున్నాను. సో ఐ హోల్డ్ ఇట్ ఆర్ ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఫర్దర్ లాస్కి వెళ్తుందా అనేది ఒక క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే నిన్నటి ఎపిసోడ్ లో నేను షుగర్ స్టాక్స్ కొనొచ్చు అనే రికమెండేషన్ చూసాను. సో షార్ట్ టర్మ్ కోసం ఏదైనా ఒక 2 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి. ఏదైనా సజెషన్ కోసం. షార్ట్ టర్మ్ అంటే ఎంత, ఒక 1 వీక్ ఉంటారా? అరౌండ్ 3 months. 3 months. సో ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం అనేది షుగర్ కంపెనీస్కి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. 40% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని ఇప్పుడు బై లుకింగ్ అట్ TV5 షోస్. అవునండి, మనం షుగర్ కంపెనీకి సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. అది మన దేశీయ కంపెనీలకు మంచిదన్నది ఒక భావన. బట్ 3 monthsలో ఏమైనా షుగర్ స్టాక్స్ ఏమైనా పెరిగేవి కనిపిస్తున్నాయి మీకు? ఐ థింక్ ఫస్ట్ ఓఎన్జీసీ అడిగారండి. ప్రాబ్లీ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు ఎంటర్ అయ్యారు. సో స్టాక్ ఆల్రెడీ 209 నుంచి ఒక డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు మీరు ఎంటర్ అయ్యారు దీనిలో. సో ఎనీ స్టాక్ విచ్ ఇస్ ట్రేడింగ్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఇస్ నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ ఫర్ లాంగ్ టర్మ్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ మార్కెట్ కొద్ది పుల్ బ్యాక్ వచ్చి ఇది 180 వస్తే కనుక స్వల్ప నష్టాలున్నా ప్రాబ్లీ దాన్ని బుక్ చేసుకుని ఫైనాన్షియల్ స్పేస్లో వెళ్తే యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్ అనిపిస్తుంది. అండ్ షుగర్ స్టాక్స్లో ప్రాబ్లీ 3 months ఇట్స్ వెరీ టఫ్ కాల్ అండి. ఎందుకంటే స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆల్రెడీ లాస్ట్ 1 yearలో చూస్తే కనుక 40-50%, కొన్ని 100% పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ రిట్రేస్మెంట్స్ వస్తే కనుక షార్ప్గా ఉంటాయి కూడా. సో 1 day గుడ్ న్యూస్ తోటి షుడెంట్ గో ఫర్ బయింగ్ ఫర్ షార్ట్ టర్మ్. బట్ అగైన్ ప్రాబ్లీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ రిస్క్, ద్వారకేష్ షుగర్ ఒకటి కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది ఈ స్టేజ్లో. 431 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ అగైన్ దీనిలో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి 404 కింద. సో 25 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 504 ప్రీవియస్ స్వింగ్ హై ఏది ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. రిస్క్ టు రివార్డ్ 1:2 ఉంది కాబట్టి ప్రాబ్లీ ద్వారకేష్ మీరు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అటెంప్ట్ చేయొచ్చు. కుమార్ హైదరాబాద్ నుంచి. హలో, నేను ఇందాక ఫోన్ చేశాను కదా సార్, 9600ది 175లో నేను రైడ్ చేశాను. 225 ఉంది. ఇంకో హయ్యర్ లెవెల్లో మళ్ళీ 2 లాట్ రైడ్ చేయాలని అడిగాను సార్ని. అది సార్ పుట్ అనుకున్నారు, నేను చేసింది కాల్ రైడ్ చేశాను. సో ఏం చెప్తారు మీరు?
నో ఐ డోంట్ థింక్ అండి మీరు ఇక్కడ వదిలేయండి, ఎందుకంటే నిఫ్టీ 9900 సైడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఆల్మోస్ట్ మనం బ్రేక్అవుట్ కూడా రావడం చూసాం 9727 అబౌవ్. బట్ అగైన్ 2 డే లో కింద క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ మీకు మనీ వచ్చే అవకాశం ఉంది, ఇంత మనీ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెష్ స్టార్టింగ్ అయితే నా ఉద్దేశంలో వద్దు. అండ్ ఏమాత్రం 100-120 పాయింట్స్ కరెక్ట్ వస్తే కనుక మీ పుట్ అనేది కవర్ చేసుకోండి, మీ కాల్ రైటింగ్ అనేది కవర్ చేసుకోండి. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీలత లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి. బోర్డల్ కెమికల్స్ తీసుకున్నామండి 128 రూపీస్ దగ్గర. బోర్డల్, ఓకే. అది ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా అండి? అది బోర్డల్ కెమికల్స్ సంబంధించి కచోరియా అని ఆయన ఎవరో ఆశీష్ కచోలియా స్టేక్ 1.1% స్టేక్ తీసుకున్నారని పబ్లిక్ డొమైన్లో వస్తుందండి ఛానల్స్లో. సో అరౌండ్ 170. బోర్డల్ కెమికల్స్ ఈజ్ అ గుడ్ కంపెనీ అండి. ప్రైమర్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనేది లాస్ట్ 1 yearలో చేపట్టారు. రాబోయే 6 monthsలో అది పూర్తి కూడా అవుతుంది. సో నెక్స్ట్ 1 or 2 years క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండదు. డై స్టఫ్స్ అండ్ పిగ్మెంట్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో దే హ్యావ్ డన్ వెరీ వెల్ లాస్ట్ 1 or 2 yearsలో కూడా. సో ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ. ఇమ్మీడియట్లీ మీకు డబ్బు అవసరం లేకపోతే యూ కెన్ కంటిన్యూ టు స్టే విత్ దట్ అండి. ఎందుకంటే రీసెంట్లీ చాలా రోజుల పాటు ఈ కంప్లీట్ సెక్టర్ కొద్దిగా లల్లోంచి మళ్ళీ ఇప్పుడే బయటకు వస్తుంది అండ్ ఇట్ విల్ పర్ఫార్మ్ వెల్. హోల్డ్ చేయండి బోర్డల్ కెమికల్స్ని. ఫండమెంటలీ వన్ ఆఫ్ ది వెరీ స్ట్రాంగ్ కంపెనీస్. సుధా హైదరాబాద్ నుంచి. హలో మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నా దగ్గర నవభారత్ వెంచర్స్ 132లో కొన్నానండి 500. హోల్డ్ చేయొచ్చా? ఇంకోటి సన్ ఫార్మ్ అని 620లో ఉన్నాయి, అది కూడా 3-4 months నుంచి హోల్డ్ చేస్తున్నాను. సో దాంట్లోంచి బయటకు వచ్చి ఏమైనా వాల్యూ బై తీసుకోమంటారా ఇప్పుడు? సన్ ఫార్మా, నవభారత్ వెంచర్స్. అంటే సన్ ఫార్మాలోంచి ఏ స్టాక్ వెళ్దాం అనుకుంటున్నారు మీరు? ఏదంటే ఇప్పుడు వాల్యూ బై ఏదండి? ఇప్పుడు నిన్న బాల్మర్ చెప్పారు, ఈరోజు గుజరాత్ పవర్ చెప్పారు, టాటా కాఫీ. సో దీంట్లో ఏమైనా షిఫ్ట్ అవ్వమంటారా? సన్ ఫార్మా కొంచెం డౌన్ లో ఉంది కదా చాలా. సన్ ఫార్మా బాగా డిసప్పాయింట్ చేస్తుంది, అందులోంచి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నారు. అయిపోవచ్చా? ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఫార్మా సెక్టర్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంది. ఆల్రెడీ లాస్ట్ 9 months to 1 year కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో ఫర్దర్ అండర్ పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. బట్ అగైన్ మీకు ఫార్మాలో పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా ఐ థింక్ షార్ప్ పుల్ బ్యాక్స్ అనేది ఉండవు. ఇట్స్ ఓన్లీ ఈవెంట్ బేస్డ్ పుల్ బ్యాక్స్. సో మేబీ 5-7% or 10% పుల్ బ్యాక్స్ వస్తాయి ఫార్మా స్టాక్స్లో కూడా. సో అలాంటప్పుడు ఎగ్జిట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ప్రాబ్లీ ఈ స్టేజ్లో ఇమీడియట్గా షిఫ్ట్ అంటే వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్ అండ్ లోలో ఉన్న స్టాక్ నమ్మి మీరు ఆల్మోస్ట్ హైలో ఉన్న స్టాక్ ఎంటర్ అవుతున్నారు. సో నాట్ ఏ గ్రేట్ ఐడియా. నా ఉద్దేశంలో ప్రాబ్లీ మీ వాల్యూ పిక్స్ స్టాక్స్ అబౌట్ 5-7% కరెక్షన్ వస్తే కనుక సన్ ఫార్మా అక్కడే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు ఆ స్టాక్, ఆల్రెడీ లోలో ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో ఆ టైంలో మీరు షిఫ్ట్ అవుతే యూ కెన్ మేక్ బెటర్ రిటర్న్స్. అండ్ నవభారత్ వెంచర్స్ ఈజ్ నాట్ ఏ గుడ్ స్టోరీ అండి ఈ స్టేజ్లో. సో నా ఉద్దేశంలో 110 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. అది ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి 144-146 వస్తే కనుక ఈ స్టాక్ నుంచి కూడా బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫిన్సర్వ్ ఇలాంటి స్టాక్స్లో మీరు హై వాల్యూ అయినప్పటికీ ఆ స్టాక్స్ కొంటే నవభారత్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒక టైంలో బ్లూ చిప్ ఇన్ ది మేకింగ్ అంటున్నాడు నవభారత్ వెంచర్స్, అమర్ రాజా బ్యాటరీస్, ఇవన్నీ ఒకటే కేటగిరీ, చాలా చక్కగా పెరిగే అవకాశం ఉందని అంటున్నాం. వాళ్ళ ప్రమోటర్ల గ్రీడీనెస్ మెయిన్ రీజన్, పొలిటికల్ నెక్సెస్కి వెళ్ళిపోయారు, అక్కడ నుంచి వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. సో అదర్వైజ్ ఇట్ వాస్ సపోజ్ టు బి గ్రేట్ కంపెనీ వన్స్ అపాన్ ఎ టైమ్ నవభారత్ వెంచర్స్. వీ షుడ్ పిటీ దెమ్. తర్వాత పిరమల్ ఎంటర్ప్రైజెస్లో 1 lakh rupees వర్త్ షేర్స్ ఉన్నాయి. సాయి ప్రియాంక ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇక్కడ 1600లో కొన్నారు. ఆల్మోస్ట్ డబుల్ యువర్ మనీ అండి. కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ మాత్రం తప్పకుండా బుక్ చేయండి. ఎందుకంటే పిరమల్ హ్యాస్ ఒకటి బిగ్ స్టేక్ ఇన్ శ్రీరామ్ గ్రూప్ అండి. అండ్ శ్రీరామ్ గ్రూప్ ఇప్పుడు ఐడిఎఫ్సితో మర్జర్ కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఐ థింక్ ఇక్కడ కొద్దిగా నిస్తేజంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అబౌట్ 2900 దగ్గర ఉంది కాబట్టి స్వల్పంగా ప్రాఫిట్ బుక్ చేయండి. ప్రాబ్లీ అబౌట్ 30-40% డెఫినెట్లీ బుక్ చేయండి బికాజ్ యూ డబుల్ యువర్ మనీ. తర్వాత కాలర్ పులివెందుల నుంచి రాజేశ్వర్ రెడ్డి. హలో హలో, అడగండి రాజేశ్వర్. సార్ మీ ప్రోగ్రామ్ నేను రెగ్యులర్గా వాచ్ చేస్తుంటాను సార్. థ్యాంక్ యూ అండి. మీ మంచి అడ్వైజ్ కూడా తీసుకుంటాను. కొన్ని స్టాక్స్ లో నాకు మంచి గెయిన్స్ వచ్చాయి సార్. నేను దాదాపు 1.5 year నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఓన్లీ ఇన్వెస్టర్ గానే. ఓకే అండి. కొన్ని మాత్రం కొంచెం 5-10% లాస్ ఉన్నాయి సార్. అందులో వచ్చేసి ఒకటి ప్రాజ్ ఇండస్ట్రీస్ ఒకటి సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బాన్కో ప్రొడక్ట్స్, తర్వాత వచ్చేసి సూపర్ హౌస్, సార్ ఇవి సౌరాష్ట్ర సిమెంట్ సార్, సౌరాష్ట్ర సిమెంట్.
ఓకే ఓకే. ఇవి ఏమన్నా ఇప్పుడు లాస్ట్ తోనే ఎగ్జిట్ కమ్మంటారా, ఏమన్నా ఒక 6 months 7 months ఉంటే ఏమన్నా యావరేజ్ చేసుకోమంటారా, లేదా కొంచెం నాకు అడ్వైజ్ చేయండి సార్. Praj Industries, Banco Products, Super House and Saurashtra Cements. I think Super House and most of the leather exporters are facing huge problems and basically cattle related issues. So hides and skins shortage definitely వచ్చింది. So though it's a good company, kabatti raw material problems baga surface avutuna valga. And Saurashtra Cements is not a good counter in terms of cement. It's a weak counter andi. So alage Praj Industries has not performed very well in the last 1 or 2 years. వాళ్ళు fermentation based machinery చేస్తారు. ఎథనాల్ బ్లెండింగ్ కూడా మనకి బికాస్ క్రూడ్ ప్రైస్ బాగా పడ్డాయి కాబట్టి అంత ఆశాజనకంగా ఆర్డర్స్ కూడా మెటీరియలైజ్ కావు. వీటిలోంచి షిఫ్ట్ అవ్వడం మంచిదేనా? ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా అండి. 5-10% లాస్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. సో మీరు ఇందులోంచి షిఫ్ట్ అయిపోయి కొన్ని షేర్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నారు మీ పోర్ట్ఫోలియో, అవి ఉంచండి. నాన్ పర్ఫార్మింగ్ స్టాక్స్ మీరు ఇప్పుడు అమ్మి జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఓవరాల్ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు యూ కెన్ షిఫ్ట్ ఓవర్ టు సమ్ కెమికల్స్, ఫైన్ కెమికల్స్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఆర్ రెడీమేడ్ గార్మెంట్స్, ఆటో యాన్సిలరీ, ఇట్లాంటి వాటిలో చేసుకోవచ్చు. చంద్రమోహన్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు, ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ కాకముందే, ఐపీఓకి రాకముందే షేర్లు కొనుక్కోవడం ఎలా? ఆ షేర్లు నో, ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. అది ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళే చేసుకుంటారు అండ్ పెద్ద పెద్ద యాంకర్ ఇన్వెస్టర్స్ అట్లా ఉంటారు. బట్ గతంలో మనం చూసాం ఇటువంటి దాఖలాలు. చాలామంది ప్రైవేట్ ప్లేస్మెంట్స్ అని చేసేవారు చాలా కాలం క్రితం. ఈ మధ్య అది ప్రైవేట్ ప్లేస్మెంట్స్ అనేది అంతగా మనకు వినిపించలేదు. బట్ డు నాట్ గో బై దట్ లాజిక్ అండి. మనకి లిస్టింగ్ అయిన తర్వాతనే, అంటే అన్లెస్ యూ ఆర్ ఎ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ ఆర్ ఎ వెంచర్ క్యాపిటలిస్ట్, అలా ఉంటే మీరు చేసుకోవచ్చు. అండ్ దట్ యూ షుడ్ నో ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ కంపెనీ. అవుట్ ఆఫ్ 10 కంపెనీస్ ఆల్మోస్ట్ 7 or 8 కంపెనీస్ మే నాట్ పర్ఫార్మ్. సో లిస్టెడ్ స్పేస్లోనే చాలా ఆపర్చునిటీ ఉందని. దెర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ షేర్స్ విచ్ విల్ డూ వెల్. కాబట్టి డు నాట్ క్రేవ్ ఇన్ ఫర్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. కాలర్ లైన్లో ఉన్నారు, వీరభద్రరావు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. భారత్ 4G 1110 లో కొన్నామండి. అది రిటర్న్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు బుక్ చేసి వేరే కొనుక్కోవచ్చు కదా, లాస్ట్ బుక్ చేసుకుని. భారత్ 4G లాస్ట్ బుక్ చేయొచ్చా? ఐ థింక్ లాస్ట్ 7 to 8 months ఆర్ 1 yearలో 680 రూపీస్ నుంచి 1100 దాకా పెరిగిన స్టాక్ అండి. సో మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈజ్ ప్రాబ్లీ హైలో కొన్నారు, అందుకే మీ రిటర్న్స్ కనిపించలేదు. బట్ అగైన్ లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే స్టాక్లో లేదండి. ఎందుకంటే ఈ స్టాక్ నెక్స్ట్ 1.5 year హోల్డ్ చేస్తే కనుక 15-20% రిటర్న్ వచ్చే కైండ్ ఆఫ్ స్టాక్. నా ఉద్దేశంలో మీరు ఉన్న స్టాక్ హోల్డ్ చేయండి. బట్ అగైన్ ఇఫ్ యూ వాంట్ క్విక్ మనీ ఆర్ మేబీ హై బీటా స్టాక్స్ కావాలి అంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్లో 50% మీరు అమ్మి, బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 1400 ఆ ప్రైస్లో ఉంది. సో ప్రాబ్లీ 50% భారత్ 4G అమ్మి బజాజ్ ఫైనాన్స్ తీసుకోండి. బట్ భారత్ 4G కూడా ఇట్స్ ఎ గుడ్ స్టాక్ ఫర్ 15% రిటర్న్ ఇన్ 1 year. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2% పెరిగింది ఆల్మోస్ట్. సో ఇట్ ఈస్ సింగిల్ హ్యాండెడ్లీ సపోర్టింగ్ ది ఇండెక్స్. నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు. సో రిలయన్స్లో స్ట్రెంగ్త్ కొనసాగుతోంది. తర్వాత కలర్ యూఎస్ఏ నుంచి పాపారావు. హలో సార్, నమస్తే అండి. వసంత్ గారు, నేను రాజమండ్రి పాపారావు, వర్క్ యూఎస్లో ఉన్నా. ఎందువల్ల యూఎస్లో మీ పిల్లలు ఉన్నారా? అవునండి, అవునండి. గుడ్ గుడ్, ఎంజాయ్ చేయండి యూఎస్ ట్రిప్ని. మన్నపురం ఉన్నాయి సార్, 2000. ఎలాగే ఉంటుంది ఏంటి, అమ్మంటారు? ఏ రేట్లో కొన్నారు? 94 కొన్ని, 96లో కొన్నాండి. బాగా అర్ధరాత్రి సమయంలో మాట్లాడుతున్నట్లే ఉన్నారు మీరు అక్కడ నుంచి. అవునండి. ఏమండి, ఈస్ట్ కోస్ట్లో ఉన్నారా, వెస్ట్ కోస్టా? వర్జీనియా అండి. వర్జీనియా, ఓకే, గుడ్. సో ఎంజాయ్ యూర్ ట్రిప్ అండి. మణపురం ఫైనాన్స్ 94. ఐ థింక్ హోల్డ్ చేయొచ్చండి ఈ స్టేజ్లో. స్టాక్ ఎఫ్ఎండ్లో కూడా వచ్చింది, కొద్దిగా మూమెంటమ్ అండ్ కొద్దిగా స్వింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ స్టేజ్ నుంచి స్టాక్లో. అండ్ స్టాక్ ఆల్రెడీ 82 దగ్గర బాటమ్ అవుట్ అవటం చూసాం. ఓన్లీ థింగ్ ఇస్ 106.90 ఏదైతే ప్రీవియస్ టాప్ ఉందో, మనం లాస్ట్ అక్టోబర్ 2016లో టాప్ అవుట్ అవటం చూసాం 106.90. ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక ప్రాబ్లీ 120 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే ఇది 105 దాకా అటెంప్ట్ చేయడం చూసాం. కరెంట్లీ 97 ఉంది. నెక్స్ట్ 6 months 1 year ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 15% రిటర్న్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ శ్రీనివాసరావు అడుగుతున్నారు, ఎస్బీఐ 283 రూపాయలు 100 షేర్లు హోల్డ్ చేస్తున్నారట. 1 year హోల్డ్ చేస్తే ఎటువంటి రిటర్న్ ఉండొచ్చు? ప్రాబ్లీ ఎస్బీఐ మనకు ఆల్ టైమ్ హై చూస్తే కనుక 350 దాకా అప్ సైడ్ రావటం చూసామండి. సో నా ఉద్దేశంలో మేబీ 70 రూపీస్ ఇక్కడ నుంచి. సో ప్రాబ్లీ ఐ థింక్ 15-20% ఈ స్టాక్లో రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువని. బట్ అగైన్
ఎస్బీఐ మనకి 20% పెరగాలి అంటే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ మైట్ గివ్ బెటర్ రిటర్న్స్. నా ఉద్దేశంలో ఫెడరల్ బ్యాంక్ ఆర్ మేబీ పిఎస్యూలోనే పిఎన్బి ఐ థింక్ ఇట్ కెన్ గివ్ బెటర్ రిటర్న్స్. సో ఐ థింక్ మీ దగ్గర స్టాక్ ఉన్న దాంట్లో 50% ఫెడరల్ బ్యాంక్కి స్విచ్ ఓవర్ అవ్వండి. సో నా ఉద్దేశంలో ఎస్బీఐ కన్నా ఫెడరల్ బ్యాంక్లో రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. నరహరి 15th జూన్ నుంచి 1.3 lakhs మన వాల్యూ బైస్లో ఇన్వెస్ట్ చేశారట. అరౌండ్ 4% ప్రాఫిట్ విత్ ఇన్ 1 month వచ్చింది, థ్యాంక్స్ చెప్తున్నారు. సో కొంచెం అంటే మీరు ఎక్కువ ఏ స్టాక్స్ కొన్నది చెప్తే మళ్ళీ ఏమన్నా చిన్న రివ్యూ కూడా ఇచ్చేవాళ్ళం అండి. అంటే ఆయన డిహెచ్ఎఫ్ఎల్ గురించి అడుగుతున్నారు. 460 కొన్నారు, ఇప్పుడు 436 ఉంది. అలాగే డెల్టా కార్ప్ 167 కొన్నారు. డెల్టా ఇట్స్ ఆల్మోస్ట్ దేర్ అండి, మీ ప్రైస్ దగ్గర ఉంది. బట్ దానికి ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక కీ సపోర్ట్. సో దాని ట్రేడింగ్ రేంజ్ అనేది 150 నుంచి 180 మధ్యలో ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద రేంజ్ ఉంది. డెల్టా మీరు యావరేజ్ చేయాలి అగైన్ కిందకు వస్తే కనుక ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ టు ఓన్. మేబీ 1 year కోసం యూ క్యాన్ ఓన్ ద స్టాక్ ఇప్పుడు కూడా. బట్ అగైన్ 150 or 145 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యాడ్ చేయొచ్చు. దివాన్ హౌసింగ్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. సో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 7 monthsలోనే 240 నుంచి 460 దాకా పెరగటం చేసాం. కొద్దిగా మీరు హై ప్రైస్లో కొన్నప్పటికీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. ఓన్లీ థింగ్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కోసం వెయిట్ చేయాలి. ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అవుతే కనుక 390 నుంచి 400 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి 7-8% పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు యావరేజ్ చేయమని చెప్తాను. రంజిత్ అడుగుతున్నారు, అరవింద్ టెక్స్టైల్స్ ఉన్నాయట 375లో. అలాగే ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ ఆర్ ఆశాపుర ఇంటిమేట్స్ ఫ్యాషన్ వీటిలోకి షిఫ్ట్ కావచ్చు అరవింద్ నుంచి. No, not a great idea అండి. అరవింద్ ఈజ్ లార్జెస్ట్ కంపెనీ విచ్ ఓన్స్ చాలా బ్రాండ్స్ ఉన్నాయండి వాళ్ళకి, ప్రీమియం బ్రాండ్స్ చాలా ఉన్నాయి. సో అటువంటి స్టాక్స్ కొద్దిగా టైం పట్టినా కానీ వన్స్ దే స్టార్ట్ పర్ఫార్మింగ్ దే విల్ గివ్ యూ వెరీ గుడ్ రిటర్న్. సో ఇండోకౌంట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ ఇన్ టెక్స్టైల్స్ అండి. ఇండోకౌంట్ బేసికలీ వీళ్ళు బెడ్ లినన్ అండ్ అప్హోల్స్ట్రీ ఇటువంటివి చేస్తారు. ఇట్స్ ఆల్సో ఎ స్ట్రాంగ్ కంపెనీ. బట్ అరవింద్ నుంచి ఇందులో షిఫ్ట్ కావద్దు. అడిషనల్ మనీ ఉంటే మాత్రం యూ కెన్ బై ఇండోకౌంట్. ఎందుకంటే ఇండోకౌంట్ లాస్ట్ 1.5-2 yearsలో చాలా షార్ప్గా పెరిగిన స్టాక్, అది కూడా కన్సాలిడేషన్ జోన్లో ఉంది. సో ఓన్ అరవింద్ యూ కెన్ బై సమ్ ఆఫ్ ఇండోకౌంట్. దుర్గాదేవి అడుగుతున్నారు, ఐషర్ మోటార్స్ 5 షేర్లు కొందాం అనుకుంటున్నారు, ఎక్కడ కొనుక్కోవచ్చు? ఐ థింక్ 5 sharesలో 1 share యూస్ బై ఇమీడియట్లీ ఉంది. ఎందుకంటే టైమింగ్ చేయటం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా ఇలాంటి స్టాక్స్కి. సో 30,050 దాకా మనం పెరగడం చేసాం. కరెంట్లీ 28,170 ఉంది. సో ఎక్కడ దాకా అంటే ప్రాబ్లీ మార్కెట్ కరెక్ట్స్ మేబీ ఇది 25,000 దాకా రావచ్చు. అనదర్ 3,000 రూపీస్ పడే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ యూ బై 1 share హియర్ అండ్ 25,000 వరకు బ్యాలెన్స్ 4 shares యూ కెన్ బై. సందీప్ అడుగుతున్నారు, స్నోమెన్ లాజిస్టిక్స్ అండ్ సుప్రీం ట్యాక్స్ అట, ఇవి 2 ఉన్నాయట, లాస్ట్లో ఉన్నారట రెండిట్లోనూ, ఏం చేయాలి? స్నోమెన్ లాజిస్టిక్స్ ఐ థింక్ యూ నీడ్ మోర్ పేషెన్స్ అండి. ఇది 67 దాటితేనే నెక్స్ట్ అప్ మూవ్ ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 48 నుంచి 50 మధ్యలో సపోర్ట్ ఉంది. సో 48 నుంచి 67 రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ మోర్ పేషెన్స్. బట్ స్టాక్ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అనేది కొద్దిగా ఎక్కువ అరెస్ట్ అయితే అయిపోయింది. బట్ ప్రాబ్లీ ఐ థింక్ మీకు రిటర్న్స్ రావాలంటే యూ షుడ్ వెయిట్ మోర్ టైం. సుప్రీం టెక్ స్మార్ట్ మీరు ఏదో పెన్నీ స్టాక్ ఒకటి పట్టుకొని అడుగుతున్నారు, అవాయిడ్ చేయండి, అటువంటి స్టాక్స్ తోలికి వెళ్ళదండి. తర్వాత భానుప్రకాష్ శిల్ప్ గ్రావియర్స్ అట, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ఇవి? ఇట్స్ టర్న్ అరౌండ్ స్టోరీ అండి. ఫండమెంటల్స్ ఆర్ నాట్ సో గ్రేట్, అబౌట్ 130-140 రూపీస్లో ఉంది. సో ఇటువంటివి కంప్లీట్ టర్న్ అరౌండ్ స్టోరీ కాబట్టి ఫండమెంటల్స్ ప్రకారం మాత్రం ఇట్స్ వే హై ప్రైస్డ్. సో వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. ఒకవేళ 1 or 2 quarters ఫండమెంటల్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయితే యూ కెన్ గో అహెడ్ అండ్ బై అండి. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ కంపెనీస్ లైక్ దిస్. బట్ ఒక్కొక్కసారి టర్న్ అరౌండ్ అయితే మాత్రం యూ షార్ప్గా అప్రిసియేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సెంథిల్ కుమార్ ఒక లాట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అలాట్ అయ్యాయట, హోల్డ్ చేయొచ్చా దీన్ని ఆర్ సెల్ చేయొచ్చా? ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. ఎందుకంటే రన్ ఈజ్ వెరీ షార్ప్ అండ్ చాలా స్ట్రాంగ్ మూమెంటం కూడా కనిపిస్తుంది. ఒక లాట్ అంటే ఐ థింక్ చాలా తక్కువ షేర్లు కాబట్టి ప్రాబ్లీ డైలీ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టండి. ఇన్ మై ఒపీనియన్ ఒకవేళ రేపు ఎల్లుండి కూడా కొంచెం స్ట్రాంగ్గా పెరిగితే మాత్రం అమ్మొచ్చనే అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ స్పేస్ ఈజ్ ఆల్సో గెటింగ్ ఓవర్ క్రౌడెడ్. ఎంత స్ట్రాంగ్ అయినా కానీ ఎంత బ్యాంక్స్ అని మనం గతంలో చూసాం. ఈక్విటాస్, ఉజ్జీవన్ ఇవన్నీ కూడా లిస్టింగ్ అయిన తర్వాత చాలా షార్ప్ గెయిన్స్ అయిన తర్వాత చాలా షార్ప్ కరెక్షన్స్ కూడా చూసాం. I think it's a better idea to book profit, not today or tomorrow. Just wait for a week and then do it. ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి, కానీ మనం సమయం కూడా మించిపోయాం కాబట్టి ఇక్కడితో మెయిల్స్ ఆపేసి కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇది వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.